హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నీతి కథలు చదువుకుందామా? కథ పేరు సుందరమైన చేతులు. ఒక ఉద్యానవనంలో ముగ్గురు రాజకుమార్తెలు కూర్చొని ఉన్నారు. వారిలో ఎవరి చేతులు ఎక్కువ అందంగా ఉన్నాయన్న ప్రశ్న తలెత్తింది. ఆ ముగ్గురు తమ చేతులే మిగతా ఇద్దరి చేతుల కంటే చాలా అందంగా ఉన్నాయని తమలో తాము అనుకోసాగారు. అప్పుడే అక్కడకు ఒక దేవకన్య బిచ్చగత్తె అమ్మాయి రూపంలో వచ్చింది. ఆ అమ్మాయి ధర్మం చేయండమ్మా అని అడగ్గా రాజకుమార్తెలు వారి విలువైన దుస్తులను సర్దుకొని ముఖాలను పక్కకి తిప్పేసుకున్నారు. అక్కడ నుండి ఆ అమ్మాయి దగ్గరలో ఉన్న పూరిల్లు వద్దకు వెళ్ళింది. ఆ పూరింట్లో ఉన్న నిరుపేద స్త్రీ ఆ అమ్మాయికి అన్నం పెట్టి మంచినీళ్లు అందించింది. మారువేషంలో ఉన్న ఆ దేవకన్య ఆ స్త్రీని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించింది. ఆ స్త్రీని ఆ అమ్మాయి అలా ఆశీర్వదించడం ఈ ముగ్గురు రాకుమార్తెలు చూస్తూ ఉండిపోయారు. బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆ దేవకన్య తన నిజ రూపం ధరించి తన తోటివారికి సహాయపడటానికి సిద్ధంగా ఉన్న చేతులే అతి సుందరమైన చేతులు అని ఆ ముగ్గురితో చెప్పి కనుమరుగైపోయింది. ఇతరులకు సహాయపడే మనసు, పేదవానికి దానం చేసే చేతులే గొప్పవని ఈ కథ ద్వారా మనం నీతిని గ్రహించవచ్చు.